వాసాలమర్రి గ్రామ ప్రజలకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత సర్కార్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఏ అభివృద్ధి పనులు చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వాసాలమర్రి డెవలప్మెంట్ కు ముందుకొచ్చింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వదిలేశారు. గ్రామాల్లో వాస్తవ పరిస్థితులపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామాన్ని 2020లో తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. 2021లో గ్రామ సభ నిర్వహించి బంగారు వాసాలమర్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత గ్రామస్తులను కేసీఆర్ మర్చిపోయారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో వాసాలమర్రి గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామానికి కావలసిన అవసరమైన సదుపాయాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా నేతలు, అధికారులు కలిసి గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టారు. గ్రామంలో పర్యటించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు స్థానికులతో మాట్లాడి గుడిసెల్లో నివసిస్తున్న బాధితులు, పాత ఇళ్ల శిథిలాలు, రోడ్డుల దుస్థితిపై రిపోర్ట్ను తయారు చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కారాలపై చర్చించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లే రోడ్డుకే ప్రాధాన్యమిచ్చి తమ ఇల్లు కూల్చేశారని, నిలువ నీడ లేకుండా చేశారని ప్రజలు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు వాసాలమర్రి గ్రామస్తులు. దీంతో ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాసాలమర్రి పర్యటన తమకు కొత్త ఆశలు కలిగించిందంటున్నారు గ్రామస్తులు. మంత్రి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు గ్రామస్తులు. నేను మొత్తం నిరుపేదను, నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు. మాకు అప్పుడు ఇల్లు కట్టేసారు, కేసీఆర్ కట్టేయలేదు. కట్టేసారని మాకు ఆశ ఉండే. ఇప్పుడు మాత్రం మాకు పట్టాలు ఇచ్చిరు. మాకు కడతారని నమ్మకం ఉంది. వీళ్ళ ఐలయ్య మాకు మంచిగా చేసిండు. ఆయన చేస్తా అన్నాడు. ఆయన వచ్చినాకనే, ఈ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. కేసీఆర్ ఇల్లు కూలగట్టి నన్ను ఆగమాగం చేసి, నాకు బిడ్డలు కొడుకులు లేరు, ఎవరు లేరు, జాగ లేదు, భూమి లేదు. నన్ను తెల్లు చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి నాకు సంతోషమైంది. వీళ్ళ ఐలయ్య వచ్చి సంతోషమైంది. నాకు ఎంతో నిమ్మలమైంది నా జీవితానికి. ఇంత ముందుకు వచ్చిన ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తాము, మీకు అది ఇది చేస్తాము, మీరు మీ వాసలమర్రిని బంగారు వాసలమర్రిగా చేస్తాము అనేసి అన్నారు. కానీ ఏమీ చేయలేదు సార్. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాసాలమర్రి గ్రామంలో 205 మంది అర్హులకు ఇండ్లు మంజూరు చేయడమే కాదు, మంజూరు పత్రాలను స్వయంగా మంత్రి అందజేశారని గుర్తు చేస్తున్నారు గ్రామస్తులు. గతంలో సీఎం దత్తత గ్రామం అని చెప్పినా ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరగలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు వాసాలమర్రి మాటలు ఎక్కడో మాయమయ్యాయని వాపోయారు. కానీ ఇప్పుడు స్వయంగా మంత్రి పొంగులేటి రావడం, భరోసా ఇవ్వడం సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు. సరే, గత ప్రభుత్వం మాకు కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎలాంటి ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టియలేదు, రోడ్లు వేస్తాను రోడ్లు వేయలేదు. రోడ్లు వేసుకొని వెళ్ళిపోయింది తప్ప శ్మశాన వాటికి నుంచి మాకు రోడ్లుకున్న ఇండ్లని ఊలగొట్టి ఊరును అస్తవ్యస్తం చేసిండు. రేవంత్ రెడ్డి గారు మాకు మా గవర్నమెంట్ మంచి ఇండ్ల లబ్ధి పొందే విధంగా చేసి మాకు అందరినీ న్యాయం చేసారు. మాకు ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తుంది వాసాలమర్రిలో. మాకు చాలా సంతోషంగా ఉందండి. అయ్యా, నా ఇంటి ముందు దర్గా ఉండే, సదుల్లా బాబా దర్గా ఉండే, దర్గా చేసిండు. ఎందుకంటే రోడ్డుకు అడ్డం వచ్చిందని, రోడ్డుకు అడ్డం రాలే, గిడ్డం రాలే, దర్గా చేసిండు. ఊర్లే మొత్తం మంచిగా చేస్తా, ఇల్లు కట్టిస్తా, నీకు ఏ బాధ లేకుండా చేస్తా, 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. చదువుకున్న పిల్లలకు డ్యూటీ ఇస్తాడు, ఆర్టీసీ వాళ్ళకు డ్యూటీ ఇస్తాడు. ఆర్టీసీ వాళ్ళకు డ్యూటీ ఇచ్చింది లేదు. చదువుకున్న క్షేమం ఉన్నదో లేకుండా చేసిండు, ఏం లేకుండా చేసిండు. ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కట్టియలేదు. కేసీఆర్ చేసే పనులు చెప్తున్నాను. ఈ ఇల్లు నాది పట్టాభూమి ఉండే. నన్ను మొత్తం ఇంతకుముందుకున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, అప్పుడు నన్ను బలవంతంగా కావాల్సుకొని ఆయన రోడ్డు కోసం కేసులు అవన్నీ పెడతా అని చెప్పి బెదిరించి మరి నాది ల్యాండ్ తీసుకొని సంతకాలు పెట్టించి ఏదో అమౌంట్ ఇవ్వలేదు అనకుండా అందరికీ ఒక అమౌంట్ ప్రచారం చేశారు. నాకు ఇచ్చిన అమౌంట్ ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం వాసాలమర్రి ప్రజలకు అండగా నిలుస్తోందన్న నమ్మకం పెరుగుతోందంటున్నారు గ్రామస్తులు. కేసీఆర్ హయాంలో వెనుకబడ్డ తమ గ్రామంలో రేవంత్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి పనులపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.